ట్రెడ్మిల్ వర్సెస్ క్రాస్ ట్రైనర్. మీ నీ జాయింట్స్ని, యాంకిల్ జాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే స్పెషల్లీ ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏది బెటర్ అంటారు? క్రాస్ ట్రైనర్. ఎందుకో తెలుసుకుందాం. ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసినప్పుడు మన ఫుట్ దాని మీద పడంగానే సడన్గా స్టాప్ అవుతుంది. అంటే ఆ సడన్ ఇంపాక్ట్ మన యాంకిల్ మీద, నీ జాయింట్ మీద పడుతుంది. వేరాస్ క్రాస్ ట్రైనర్లో అసలు ఫుట్ ప్యాడ్ నుంచి మనం కాలు తీయం. సో దానివల్ల ఆ సడన్ ఇంపాక్ట్ అనేది ఉండదు. సో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్స్. అండ్ క్రాస్ ట్రైనర్లో ఆ స్మూత్ గ్లైడింగ్ మూమెంట్ వల్ల జాయింట్స్ మీద ప్రెషర్ కంటిన్యూస్గా తక్కువ ఉంటుంది. అండ్ అన్లైక్ ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్లో మనం ఫ్రంట్ బార్స్ని పట్టుకొని చేయడం వల్ల అప్పర్ బాడీ వర్కౌట్ కూడా అవుతుంది. సో ట్రెడ్మిల్ పైన రన్నింగ్లో ఒట్టి లెగ్స్ వర్క్ చేస్తే, దీంట్లో లెగ్స్ ప్లస్ హ్యాండ్స్ వర్క్ చేస్తాయి కాబట్టి ఇది ఎక్కువసేపు చేయగలుగుతాం. బట్ క్యాలరీస్ చూస్తే మాత్రం రెండిట్లో ఇంత టైంకి అని చూస్తే రెండిట్లో సమానంగానే క్యాలరీస్ బర్న్ అవుతాయి. మీరు నార్మల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత క్రాస్ ట్రైనర్ నుంచి ట్రెడ్మిల్కి షిఫ్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. సిన్సియర్లీ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ డూ నాట్ రన్ టు గెట్ ఫిట్ అండ్ రన్ టు మెయింటైన్ ఇట్. యువర్ నీ జాయింట్స్ విల్ థ్యాంక్ యూ లేటర్. మనలో చాలామంది సన్నగవ్వాలి అనగానే 10 కిలోమీటర్స్, హాఫ్ మ్యారథాన్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఫ్యాట్తో పాటు మజిల్ ఎక్కుపోతుంది. మళ్ళీ అది ఆపంగానే తొందరగా లావ్ అయిపోతారు వీళ్ళంతా. సో ద హెల్తియెస్ట్ వే ఏంటి వెయిట్ లూజ్ అవ్వడానికంటే? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్లస్ కార్డియోలో కూడా మీ జాయింట్స్ మీద ఇంపాక్ట్ ఉండకూడదు అనుకుంటే స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ హెల్తియెస్ట్ వే టు లూజ్ వెయిట్. దెర్ ఈజ్ నో డిబేట్ ఇన్ దిస్. సో ఓవర్ వెయిట్ ఉండి ట్రెడ్మిల్ దిగకుండా కష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.